నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెగా డిఎస్సీ ఆత్మగౌరవ ర్యాలీలో పాల్గొన్న ఉపాధ్యాయులు కండగా టీడీపీ శ్రేణులు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. న్యాయవాదిపై దాడి కేసులో ఎంపీపీతో సహా 4 అరెస్ట్. డీఎస్పీ బి జనార్దన్ రావు. రణరంగ చౌక్ లో క్విట్ ఇండియా ఉద్యమ దేశభక్తులకు నివాళి. కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు. మున్సిపల్ కమిషనర్ జిఆర్ అప్పలనాయుడు. ఇది మా శ్రమ, మా ప్రతిభ, అవమానిస్తే ఊరుకోమనే నినాదంతో ఓ విధానంగా చినరావూరి పార్క్ నుంచి మున్సిపల్ కూరగాయల మార్కెట్ సెంటర్ వరకు మెగా డిఎస్సీలో ఉద్యోగాలు పొందిన తెనాలి, వేమూరు నియోజకవర్గ పరిధిలోని ఉపాధ్యాయులు పాదయాత్ర చేశారు. మెగా డిఎస్సీ నిర్వహణలో లోపాలున్నాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొడుతూ ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తూ తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో మెగా డిఎస్సీలో అవకాశాలు దక్కించుకున్న ఉపాధ్యాయులు ప్రతిపక్ష వైసీపీ పార్టీ నాయకుల విమర్శలను ఖండిస్తూ మంగళవారం పట్టణంలో ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ప్రదర్శన చేపట్టారు. 2025 మెగా డిఎస్సీ ఆత్మగౌరవ ర్యాలీ చినరావూరు పార్క్ నుంచి పలు కూడలను కలుపుకుంటూ మున్సిపల్ మార్కెట్ సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా అవకాశాలు దక్కించుకున్న వారు మీడియా ముఖంగా తమ శ్రమను, ప్రతిభను గుర్తించి ఇచ్చిన అవకాశంపై రాజకీయ విమర్శలు తప్పుపట్టారు. ఎంతో హుందాగా డిఎస్సీ నిర్వహించారని, గౌరవప్రదంగా తమకు అవకాశాలు ఇచ్చారని, తమ ప్రతిభపై మచ్చవేయడం సరికాదన్నారు. రాజకీయాల కోసం తాము ప్రదర్శన చేయడం లేదని, తమ ప్రతిభ వల్లనే ఉద్యోగాలు లభించాయన్నది విమర్శించే వారు గమనించాలన్నారు. ప్రస్తుతం డిఎస్సీకి సిద్ధమవుతున్న వారంతా ప్రతిపక్షం చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, సక్రమంగా ప్రిపేర్ అయి ఉద్యోగాలు పొందాలన్నారు. మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన తామంతా ప్రతిభ ద్వారా ఉద్యోగాలు పొందితే ఆ ఆనందం లేకుండా రాజకీయ విమర్శలు చేయడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇదో దురదృష్టకర పరిస్థితి అని, మెగా డిఎస్సీలో ప్రతిభ ద్వారా ఉద్యోగాలు పొందిన వీరంతా ఇలాంటి ర్యాలీలు చేయాల్సిన పరిస్థితి కొందరి పైశాచిక విధానం వల్ల ఏర్పడిందన్నారు. సీతా మహాసాధ్వికి అగ్ని ప్రవేశం తప్పలేదని, అదే పరిస్థితి మీది కూడా అన్నారు. ప్రతిభకు పట్టం కట్టాలన్నదే కూటమి పాల్గొన్న విధానమని, ఆ విధంగానే 2 లక్షల ఉద్యోగాలు డిఎస్సీ ద్వారా కల్పించారని అన్నారు. ఉద్యోగం రానివారిని రెచ్చగొట్టి రాజకీయంగా తమ పబ్బం గడుపుకునే వైసీపీ కుతంత్రాలు ప్రజలకు తెలుసన్నారు. మోకాలికి బోడిగుండుకు ముడేసిన తీరుగా ఢిల్లీ ఆంధ్రులకు, ఆంధ్రప్రదేశ్కు ముడిపెట్టి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారని అన్నారు. తప్పు జరగలేదన్న విషయం అందరికీ తెలియాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన అక్రమాల్లో ఎంతో మంది ఐఏఎస్లు బలైన సంఘటనలు అనేకం ఉన్నాయన్నారు. ఉపాధ్యాయులు కొండగా టీడీపీ శ్రేణులు పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, విద్యార్థి యువత విభాగం పాల్గొన్నారు. ఉద్యోగాలు వచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి తమకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అవమానాన్ని ర్యాలీ ద్వారా నిరసన తెలియజేయాలని చెప్పి, అంతేకాకుండా ఈ ప్రభుత్వంతో మేమున్నాం, మీరు చేసినటువంటి న్యాయం ఇంకెవరూ కూడా చేయలేదు, మాకు జరిగినటువంటి న్యాయం గత ప్రభుత్వం మాకు న్యాయం చేస్తామని చెప్పి అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఒక్క మాటతో దాదాపు 16,347 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమి నాయకత్వాన్ని, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ రోజున మా అందరికీ న్యాయం జరిగింది. కేవలం మేము తక్కువ సంఖ్యలో ఉన్నాము, నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆ రకమైన కెమిస్ట్రీని ఈ రోజున ప్రజల్లోకి తీసుకువెళ్తే రాజకీయ లబ్ధి పొందుతామని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. న్యాయానికి, ధర్మానికి ఒక రోజు అంటూ ఉంది అని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. అందుకే మీరు చరిత్రహీనులుగా మారారు, ఇప్పటికే ఇంకా మారుతారు అని చెప్పి చెప్పాలనేదే మా జయం అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటుంటే, మేం పోతే మాకంటే ముందు నువ్వు పోతావని చెప్పి మాట, ఇది అతి చిన్న విషయం కాదు అని చెప్పి గమనించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే బురద జల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో, ఏ పార్టీ అయితే భ్రమలు సృష్టించడానికి నిరంతరం కూడా యత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి మాటలు. కాలే గుండెల నుంచి అగ్ని పర్వతం బద్దలయ్యేటప్పుడు ఏ రకమైనటువంటి సైన్స్ ఉంటాయో ఆ వ్యక్తి మాటల నుంచి అలాంటి తోటాలుగా ఈ రోజున ఆ మాటలు వచ్చినాయి అని చెప్పి మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. వాళ్ళ పడ్డ కష్టం ఏ రకంగా పడ్డారో చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏ రకమైనటువంటి శ్రమతో
ఈ రోజున ప్రతిభ ద్వారా గుర్తింపు పొందారు చెప్తా ఉన్నారు. వాళ్ళని చవటలుగానో దద్దమ్మలుగానో లేకపోతే మీరు చేసినటువంటి అక్రమాల ద్వారానో, ఎందుకంటే కామర్ల వాడు దేశమంతా కూడా పచ్చగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఉంటారు. ఆ రకమైనటువంటి ఆలోచనతో మీలాగే మిగతా వారు కూడా జీవిస్తున్నారని చెప్పి అనుకోవటం పొరపాటు. ఇది నిజాయితీకి మారుపేరు. ప్రజల పార్టీ, ప్రజా పార్టీ ఈ కూటమి పార్టీ. అది గుర్తుపెట్టుకోవాలి. నేను మీకే వదిలేస్తున్నా. ఏ న్యూట్రల్గా ఉన్న టీవీ అయినా సరే నాకేం బాధ లేదు, ఏ టీవీ అయినా బాధ లేదు. మీ దగ్గర ఒకే ఒక్క సాక్ష్యం, కనీసం సాక్ష్యానికి దగ్గరగా ఉన్న సాక్ష్యం తీసుకురాగలిగితే సంతోషిస్తాను. అయినా ఒక్క మాట చెప్తా ఉన్నా, విలువలు లేని వ్యక్తులతో నేను కూర్చోను. మీరు ఎవరైతే మీ నాయకుడు అనుకుంటున్నారో, ఎవరైతే దానికి సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నారో, ఏ పార్టీ నాయకత్వం అయితే మీరు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మనండి. ఖచ్చితంగా నేను ఎక్కడ కావాలంటే అక్కడ, మీ సాక్షి టీవీలో కావాలంటే కూర్చుంటానని చెప్పి సందర్భంగా సవాలు విసురుతూ ఉన్నాం. ఇది సమాజం అండి. ప్రతిదానికి బురద వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బురద వేసేవాళ్ళు గమనించాలి. నేను ఎవరిని నష్టపరుస్తున్నాను, ఒక రాజకీయ పార్టీని అయితే ఓకే, ఒక వ్యక్తిని అయితే ఓకే, కానీ ప్రతిభ మీద, ప్రజాస్వామ్యంలో ఏదైతే విలువలకి ఆస్కారం ఇచ్చి ఆ విలువల మీద నువ్వు బురదేస్తూ ఉన్నావు. నైతిక విలువల్ని పతనం చేయడానికి నువ్వు బురదేస్తున్నావు. అది గుర్తుంచుకోవాలి. నీకు పతనం అనేది శాశ్వతం అని చెప్పి నేను అనుకుంటాను. నేను ఉర్దూ మీడియంలో సెలెక్ట్ అయ్యాను. డిఎస్సి మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవాస్తవాలు. ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చాను. నాకు డబ్బులు ఇచ్చి కొనుక్కునే అంత స్తోమత అయితే నాకు లేదు. నేనైతే కొనుక్కోలేను. అలా కొనుక్కొని వచ్చారు అని చెప్పడం, మేము ఇన్నాళ్ళు పడిన కష్టానికి అదొక మచ్చలాగా మారుతుంది. అసలు ఏ ప్రభుత్వ ఉద్యోగికి కూడా వాళ్ళు ఎంతో కష్టపడి, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే లక్షల మంది రాస్తారు. ఆ లక్షల మందికి రావాలని రూల్ లేదుగా. అప్పుడు ఇచ్చిన పోస్టులు ఎన్ని? ఇప్పుడు 16,000 పోస్టులు ఇచ్చారు. ఆ 16,000 పోస్టులలో వాళ్ళతో పాటు మేము అపాయింట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మాతో పాటు ఒక గార్డియన్ వచ్చారు. మాకు ఎంత గౌరవప్రదంగా మాకు అలాట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారంటే, మేము కూర్చోబోయేటటువంటి చైర్ మీద మా నేమ్, మా డిజిగ్నేషన్, మాతో వచ్చిన వాళ్ళ పేరుతో సహా, అండ్ మాకు కావాల్సిన కనీస అవసరాలు ఫుడ్, వాటర్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ అలాట్మెంట్ ఆర్డర్స్ని స్వయంగా వాళ్ళే మా చేతికి ఇచ్చారు. కానీ మమ్మల్ని క్యూలో ఉంచోబెట్టి కూడా తీసుకుని ఇవ్వలేదు. ఆ టీచర్, ఉపాధ్యాయ పదవికి అంత గౌరవాన్ని ఇచ్చి ఈ మా కష్టానికి ఒక వెలుగులాగా ఈ డిఎస్సి అనేది పడి మేము ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే డిఎస్సి ఆస్పిరెంట్స్కి మీరందరూ కష్టపడి చదువుతున్నారు. ఇలాంటి రూమర్స్ని పట్టించుకొని నిజంగా ఏదో జరిగిపోయినాయి అని అనుకొని ఎప్పుడు కూడా నిరాశ పడకుండా మీ కష్టం మీరు పడితే మా ఈ శ్రమ మళ్ళీ మిమ్మల్ని ఈ చోట నిలబెట్టదు. మీరు గౌరవంగా మీ జాబ్స్లో చేరుతారు. ఇలా వచ్చి మేము కష్టపడి చదువుకున్నాము అని చెప్పుకునేంత దుస్థితి దీంతోనే ఎండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను హైదరాబాద్లో ఉంటూ తెలంగాణలో టీచ్ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కరికులం వేరే ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళతో పోటీ పడాలంటే నేను ఎక్కువ కష్టపడాలి అని ప్రతిరోజు అనుకుంటూ చదువుకున్నాను. ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. జాబ్ వస్తుందో లేదో, హాఫ్ మార్కులో జాబ్ పోగొట్టుకుంటానేమో అనే భయంతో ఏడ్చిన రోజులు, నిద్రలేని రాత్రులు కూడా ఉన్నాయి. చివరికి మెరిట్ లిస్ట్ వచ్చి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అక్కడ ఎంతో గౌరవంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకొని ఎంతో చక్కగా మొన్న 10th పరీక్షల్లో కూడా ఎంతో మంచి మార్కులు తీసుకొచ్చాం. మా పాఠశాల నుంచి కూడా 3 పిల్లలు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుతున్నటువంటి 3 ఆడపిల్లలకి 500కు పైగా వచ్చినాయి. అదే కాకుండా ఇంకా ఎక్కువ మార్కులు కూడా వచ్చిన పిల్లలు చాలామంది ఉన్నారు. అంత ప్రూవ్ చేసుకున్నాక కూడా ఈ విధంగా విమర్శలను ఎదుర్కొంటూ ఇలా నిలబడి నిరసన ర్యాలీలో పాల్గొనడం అనేది ఎవరికి రాకూడదు. మీకు నిజంగా అక్రమాలు జరిగి ఉంటే మెగా డిఎస్సీలో అసెంబ్లీకి వెళ్ళి చర్చించండి. చర్చకి రమ్మని లోకేష్ గారు కూడా ఉండవెల్లిలో 200 మీటర్ల దూరంలో ఉండి జగన్ గారి హౌస్కి సవాల్ ఇచ్చినప్పుడు ఏం చేశారు? ఈ 10 నెలల్లో మమ్మల్ని రోడ్ల మీదకి రప్పించడానికి కారణం ఏంటి? అంతకుముందు ఏమైంది? ఈ మెగా డిఎస్సీలో ఓన్లీ టీడీపీ కూటమికి సంబంధించిన అభ్యర్థులే కాదు, వైసీపీ క్యాండిడేట్స్ కూడా సెలెక్ట్ అయ్యారు. మరి వాళ్ళు ఎలా వచ్చాయి? అదే కూటమి ప్రభుత్వం ఏమైనా చేయదలుచుకుంటే వైసీపీ వాళ్ళ పోస్టులు ఆపాలి కదా. మెరిట్ లిస్టులో సెలెక్ట్ అయిన తర్వాత కొంతమందికి ఎస్జిటి, టీజీటీ, పీజీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చాయి.
అందులో వైసీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు. మరి టీడీపీ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన పోస్ట్ వాళ్ళు తీసుకోవచ్చు కదా. ఫస్ట్ ఆప్షన్స్ ఇచ్చిన ఎస్జిటి ఎందుకు తీసుకున్నారు? ఇదంతా ప్రభుత్వం మీద బురద చల్లడానికి మెగా డిఎస్సీ అనే ఒక ఆప్షన్ దొరికింది. మమ్మల్ని ఇలానే మీరు రెచ్చగొడితే 16,347 మంది ముట్టడిస్తాం, మా పరువు నష్టం చేస్తే దావా వేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఫస్ట్ మాకు చదువు రాదు, సొంటాలకి ఉద్యోగం వచ్చా అన్నారు. నా టెట్ నేను 5.5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను. 2022 జగన్ గారు పెట్టిన టెట్లో 120, తర్వాత 134, తర్వాత 140 వరుసగా ఇది నా టెట్ మార్కులు పెరిగిన క్రమం. మా చదువు రాకపోతే నిజంగా మీరు అన్నట్టు సొంటలం అయితే ఈ మార్కులు మీ టెట్లు పెట్టినప్పుడు ఎట్లా వచ్చినాయి? 134 మార్కులు. అదొకటి. రెండోది, నిజంగా అక్రమం జరిగి డబ్బులు తీసుకునే విధంగా ఉంటే నేను ఫస్ట్లో నుంచి ఇప్పుడు దాకా మొత్తం పక్కన వాళ్ళ దగ్గర ఏది చిన్న చిన్న పనులు చేసుకోనో లేకపోతే అసలు పనులు మానుకోనో, ఎవరన్నా డబ్బులు ఇస్తే మా ఫ్రెండ్స్ అందరూ డబ్బులు ఇస్తే చదువుకున్నది. నేను 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, కోట్లు పెట్టి నేను కొనగలనా? రెండో పాయింట్. మూడవది, నిజంగా అక్రమం జరిగి ఉన్నట్టు నేను పక్కా వైసీపీ వస్తే పులుగుతెత్తులు వచ్చేది, నాకు ఉద్యోగం వచ్చేదా? 3 పాయింట్స్ అయిపోయింది. చివరగా చెప్పదలుచుకుంది, నేనే సినిమాలో ఓ డైలాగ్ ఉంది, తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 199 సార్లు నేను తుడుచుకుంటానికి రెడీ, కానీ నేనే పోతాను అనుకుంటే నువ్వు పోతావు. కాటవరం గ్రామంలో న్యాయవాదిపైన అతని ఇంటిపైన విచక్షణారహితంగా దాడికి పాల్పడిన కేసులో ఎంపీపీతో సహా 4గురిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు పేర్కొన్నారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ బి జనార్దన్ రావు మాట్లాడుతూ కట్టెవరం గ్రామంలో ద్విచక్ర వాహనాల రాకపోకల విషయంలో షేక్ ఖాదర్ హుస్సేన్ ధర్మరాజుల చెన్నకేశుల మధ్య వివాదం ఏర్పడగా చెన్నకేశులు తన అనుచరులు, బంధువులు, స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో సుమారు 50 మంది ఖాదర్ హుస్సేన్ ఇంటి వద్దకు చేరుకుని ఇంట్లో ప్రవేశించిన నిందితులు తలుపులు, కిటికీలు, వస్తువులను ధ్వంసం చేసి కుటుంబ సభ్యులను బెదిరించినట్లు బాధితుడు ఖాదర్ హుస్సేన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రూరల్ ఎస్ఐ కె ఆనంద్ దర్యాప్తు చేపట్టి 4గురిని అరెస్ట్ చేశారన్నారు. అరెస్ట్ చేసిన వారిలో ధర్మరాజులు, చెన్నకేశులు అలియాస్ చెన్నయ్య, సొంటి అంకమరావు, సొంటి సాయి కుమార్ అలియాస్ సాయి, మధుర కోటేశ్వరరావు ఉన్నారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 17 మంది నిందితుల్ని గుర్తించామని తెలిపారు. మరికొందరి పాత్రపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. అరెస్ట్ చేసిన వారిలో కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో రూరల్ సిఐ నాయబ్ రసూల్, ఎస్ఐ ఆనంద్ సిబ్బంది ఉన్నారు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కట్టేవరం గ్రామం అయ్యప్ప స్వామి గుడి రోడ్లో 9వ తారీఖున ఈ నెల 9వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇందులో ఫిర్యాది అయిన అడ్వకేట్ గారు షేక్ సయ్యద్ హుస్సేన్ గారు అవతల బైక్ మీద ఉన్న ధర్మరాజు చెన్నకేశులు అనేవాళ్ళు వచ్చి బైకులు ఆపోజిట్లో వచ్చి తగులుకున్న క్రమంలో చిన్న డిస్ప్యూట్ అయింది. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు జిలానీ గారు హుస్సేన్ గారు. అయితే చెన్నకేశులు అని ఆయన అతని అనుచరుల్ని, అతని స్నేహితుల్ని, బంధువుల్ని సుమారు 50 మందిని తీసుకొని ఇతను ఫిర్యాదు ఇంటి మీదకి వెళ్ళి కిటికీ అద్దాలు పగలగొట్టి, తలుపులు పగలగొట్టి ఆ ఫిర్యాదు ఇంట్లో ఉన్న ఆడవారు అడ్డుకుంటున్నా కూడా లేడీస్ని కూడా లెక్క చేయకుండా దౌర్జన్యం చేశాడు. వాళ్ళందరూ భయంతో ఒక రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటే పెట్రోల్ పోసి తగలబెడదాం, పెట్రోల్ తీసుకురండి రా అంటాం, బయటకు వచ్చే వరకు వెయిట్ చేద్దాం, టెంట్ వేసుకొని కూర్చొని బయటకు వస్తే కాళ్ళు చేతులు నరుకుతానని ఈ అనుచరులతో అక్కడ ఒక విధ్వంసం సృష్టించాడు. దాని మీద ఇది తెలిసిన ఫిర్యాది స్నేహితులు, బంధువులు, అడ్వకేట్లు కూడా వెళ్ళారు అక్కడికి. పోలీసు వారు కూడా చేరుకునే క్రమంలో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాని మీద ఫిర్యాదు వచ్చి మనకి జరిగిన ఈ ఖాదర్ హుస్సేన్ గారు మనకి జరిగిన సంఘటన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసాం. ఈ లభించిన ఆధారాలలో ఈ ధర్మరాజుల చెన్నకేశులు అని ఆయన ఏవాన్గా ప్రూవ్ అయ్యాడు. ఇతనితో పాటు వీడియోలో ఇంకా 17 మందిని మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఇంకొంతమంది ఇంకా ఉన్నారు, వాళ్ళని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాము. వాళ్ళందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. నిన్న సాయంత్రం 5 గంటలకి ఈ చెన్నకేశవుల్ని అతనితో పాటు అంకమరావు, సాయి కుమార్, కోటేశ్వరరావులను అదుపులో తీసుకొని వాళ్ళని ఈరోజు న్యాయస్థానం ముందు రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేస్తున్నాం. ప్రయాణించే దారిలో చిన్న తగాదాన్ని అలసిగా తీసుకొని దౌర్జన్యం చేయడం అనేది నేరం. చట్టాన్ని చేతిలో తీసుకొని ప్రవర్తించడం అనేది కూడా నేరం. దాని మీద ఈ కేసు రిజిస్టర్ చేసాం. వీళ్ళని ఈ రిమాండ్ అయిన తర్వాత తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేయడం, ఎగైనెస్ట్ లా పోయిన వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేస్తాం, షీట్లు కూడా ఓపెన్ చేస్తాం. తెనాలిలో ఇటువంటి ఇన్సిడెంట్లు కూడా ఎవరో పాల్పడకూడదు.
ఎవరైనా ఏదైనా నేరం జరిగినప్పుడు పోలీసు వారికి చెప్పాలి, లేదా పెద్ద మనుషులో చేయాలి, కానీ ఫిర్యాదు ఇంటికి పోయి దౌర్జన్యం చేయడం అనేది అమానుషం. దీన్ని మేము ఈరోజు రిమైండ్ చేయడంతో ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా తెనాలి ప్రాంతానికి లభించిన ప్రాధాన్యత క్రమంలో నాడు అమరులైన తెనాలి ప్రాంత దేశభక్తులకు స్మరించుకునే ఘనమైన వేడుక ప్రతి సంవత్సరం ఆగస్టు 12న రణరంగ్ చౌక్ లో నిర్వహించే కార్యక్రమానికి మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కార్యక్రమ ప్రాధాన్యతను వివరించారు. ఈ విశిష్టమైన కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగాను, జిల్లా ఉన్నతాధికారులు విశిష్ట అతిథులుగా హాజరు కానున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్యాలయం సెంటర్ నుంచి ఎన్సీసీ విద్యార్థుల కవాతు రణరంగ చౌక్ వరకు ఉంటుందన్నారు. అమరవీరులను స్మరించుకుంటూ 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట సభా కార్యక్రమం ఉంటుందన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల గురించి నేటి యువత విద్యార్థులు తెలుసుకునే విధంగా నిర్వహించే సభకు పట్టణంలోని సేవా సంస్థలకు, సమాజ శ్రేయభిలాషులకు ఆహ్వానం పలుకుతున్నామని కమిషనర్ అప్పలనాయుడు తెలిపారు. ఆగస్టు 12, 1942లో జరిగినటువంటి సంఘటనని గుర్తులో పెట్టుకుని ఆగస్టు 12వ తేదీన మనం ఈ కార్యక్రమాన్ని మున్సిపాలిటీ తరఫున నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ఈ సంవత్సరము కూడా మనము ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్ర మంత్రివర్యులు, తెనాలి శాసనసభ్యులు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేశాము. అట్ ద సేమ్ టైం ఒక సభను కూడా ఏర్పాటు చేసుకొని ఆనాటి ఉన్నటువంటి ప్రముఖులు, ముఖ్యంగా మిలిటరీ సభ్యులు కానీ, అట్లాగే వివిధ రంగాల్లో కృషి చేసి తెనాలి పట్టణానికి పేరు తీసుకొస్తున్నటువంటి వ్యక్తులను వినూత్నంగా వాళ్ళని కూడా ఈ ఏడాది మనము గౌరవించుకుంటున్నాం. వాళ్ళతో పాటుగా ఈ మెసేజ్ అనేది భావితరాలకి కూడా చేరాలన్న ఉద్దేశం పైన పాఠశాల విద్యార్థుల చేత, అట్లాగే ప్రజల చేత అందరికీ కూడా ఒక సభను కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఒక 600 నుంచి 800 మధ్య మనకి మెంబర్స్తో ఒక సభను ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఒక మెసేజ్ ఏంటంటే, ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది భారతదేశము గర్వించదగ్గ ఒక ముఖ్యమైనటువంటి మూమెంట్లో తెనాలి పేరును చిరస్థాయి చేసినటువంటి కార్యక్రమానికి అందరూ కూడా హాజరవ్వాలని ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ తెనాలిగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మీడియా ద్వారా ఈ యొక్క ఆహ్వానాన్ని అందుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారని కోరుతున్నాను. 40 ఏళ్ల క్రితం ఆ పాఠశాలలో ఏర్పడిన విద్యా అధ్యయన బంధం నేపథ్యంలో పూర్వ విద్యార్థులు ఆ పాఠశాలలో నేటి విద్యార్థుల కోసం తమ వంతు తోడ్పాటు అందించడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుని భారతి పూర్వ విద్యార్థుల సేవానేతని ప్రశంసించారు. వారంతా కొత్తపేటలోని రావిసాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో 1977-78 విద్యా సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు. వారి సహకారంతో పాఠశాలలో సింగిల్ ఫేజ్ కరెంట్ 3 ఫేజ్ కు మార్పు చేయటకు, పాఠశాల పరిసరాల స్వచ్ఛ సేవా కార్యక్రమం, అదేవిధంగా విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు, ఉచిత మందులు పంపిణీ కార్యక్రమాలను మంగళవారం పాఠశాల ప్రాంగణంలో చేపట్టారు. ప్రముఖ దంత వైద్యులు ఎన్ అనిల్ కుమార్, ఎన్ రమ్య శ్రవంతి గారిచే తొలుత పునరుద్ధరించిన మంచినీటి సదుపాయ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం దంత వైద్య శిబిరంలో పిల్లలకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. పూర్వ విద్యార్థి కొత్త మాసుకుమార్ మాట్లాడుతూ 1970లో 10th చదివిన మా మిత్రులందరి సహకారంతో ఓ మంచి సేవ స్కూల్ విద్యార్థుల కోసం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అడప సంపత్ రాయుడు మాట్లాడుతూ మిత్ర బృందం సహకారంతో స్కూల్ 100 సంవత్సరాల వేడుకలు చేస్తామన్నారు. కేర్ దంత వైద్యశాల 11వ వార్షికోత్సవ సందర్భంగా డాక్టర్ అనిల్ సహచర వైద్యులకు వైద్య బృందానికి దంత వైద్య సేవలు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమ స్కూల్ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, నేటి విద్యార్థులు పాల్గొన్నారు. ఇది చాలా బాగా జరిగింది. అందులో అన్నిటికన్నా వాటర్ రావటం, అందరికీ ఆ సదుపాయం రావటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం జరిగేటప్పుడు డాక్టర్ గారు వచ్చారు కాబట్టి ఈ వాటర్ ప్లాంట్ కూడా ఆయన ద్వారానే డాక్టర్ గారి చేత ఈ స్విచ్ ఆన్ చేసాం. అలాగే దీనికి ముఖ్య కారణం మా 77-78 బ్యాచ్ అందరి సహకారంతో ఇచ్చేసాం. నెక్స్ట్ ఇయర్ కూడా 100 years సెలబ్రేషన్ ఉంది స్కూల్ కట్టి, అది కూడా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. అది అన్ని బ్యాచ్లు కలిపి చేద్దామని మా 77-78 బ్యాచ్ అనుకుంది. అది కూడా నెక్స్ట్ ఇయర్కి ఆ మంచి ప్రమోషన్గా ఒక సండే ఆ కార్యక్రమం పెడదామని అనుకుంటున్నాం. అది అందరి సహకారంతో చేద్దామని నా అభిలాష. ఈ రోజున పూర్తిగా అందరికీ మంచినీళ్ళు అందించే సహకారాన్ని ఇచ్చినందుకు ముందుగా మా బ్యాచ్ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ, ఈ రోజున 11వ వార్షికోత్సవం చేసుకుంటున్న కేర్ హాస్పిటల్ డాక్టర్ గారు అనిల్ కుమార్ గారికి, అదేవిధంగా రమ్య శ్రవంతి గారికి కూడా మేము మా యొక్క 1977-78 తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ నాన్నగారు కూడా ఈ స్కూల్ టీచర్.
అంటే ఈ స్కూల్ అనుబంధం 3 తరాల నుంచి ఇలా కంటిన్యూషన్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ నేను మనవడిగా ఇక్కడ వైద్య క్యాంప్ పెట్టడం చాలా ఆనందంగా ఉందని డాక్టర్ గారు చెప్పడం చాలా సంతోషం. అందుకని వారి స్వర్ణాస్తాలతో మేము ఆ కార్యక్రమం కూడా ఓపెనింగ్ చేయించడం జరిగింది. అందరికీ ఈ అంశాన్ని సహకరించిన ప్రతి ఒక్క బృందానందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. కేర్ డెంటల్ తరపున డాక్టర్స్ ఇక్కడ స్క్రీనింగ్ కండక్ట్ చేస్తున్నాము. కండక్ట్ చేసిన ప్రతి పిల్లలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కన్సల్టేషన్ అండ్ ఓపీజీ ఎక్స్రే చేయడానికి మేము రెడీ అయి ఉన్నాము. యాక్చువల్గా అడ్వాన్స్డ్ కంట్రీస్ లాంటి యూఎస్ లాంటి చోట్ల చూస్తే ప్రతి సంవత్సరం నెక్స్ట్ గ్రేడ్కి ప్రమోట్ చేసేటప్పుడు కంపల్సరీ డెంటల్ స్క్రీనింగ్ చేస్తారు. ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే చాలా డెంటల్ ప్రాబ్లమ్స్ ఈజీగా ట్రీట్ చేయడానికి కుదురుతుంది. ఇంకా మనకి అంత అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా డెంటల్ ప్రాబ్లమ్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఐడెంటిఫై చేస్తే పిల్లలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్స్ లాంటివి కూడా చేయడానికి మా సైడ్ నుంచి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాము. మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో ఈ క్యాంప్ కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా తాతగారు నారాయణం శ్రీనివాసాచార్య గారు ఇక్కడ 30 సంవత్సరాల పాటు తెలుగు టీచర్గా వర్క్ చేశారు. అండ్ మా బాబాయ్ గారు నారాయణం వివేకానంద్ గారు, వేణుగోపాల్ గారు ఇక్కడ చదువుకోవడం, ఈ బ్యాచ్ వాళ్ళు అడగడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. యాదృచ్ఛికంగా ఇవాళ మాది హాస్పిటల్ 11th యానివర్సరీ. అన్నీ కలిసి ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసి ఇట్లాంటి యాక్టివిటీస్ చేయడానికి మేము ఎప్పుడు రెడీగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం. కుమార్ గారు కానీ అలాగే ఇక్కడ చదివిన 77, 78 బ్యాచ్ అయినటువంటి స్టూడెంట్స్ మా స్కూల్కి చేసిన సేవలు చాలా గుర్తుండిపోయే సేవలండి. ఎందుకంటే అసలు మేము అడిగిన వెంటనే కూడాను కాదనకుండా పిల్లలు అన్నం తినడానికి ప్లేట్లు ఇచ్చారండి. దగ్గర ఒక 300 ప్లేట్స్ అనమాట. అది మా పిల్లలకు చాలా ఉపయోగపడ్డాయండి. మరి సీటీ మీటర్ యూజ్ చేసేసి మాకు అది రన్ అయ్యేటట్టుగా చేశారండి. దీని మూలాన మా స్కూల్లో చదివే చాలామంది పిల్లలకి అసలు నిజంగా దాహార్తిని తీర్చినట్టండి. మీరు మాత్రం అది నిజంగా మేము మర్చిపోలేదన్నమాట. దగ్గర 4-5 years ఉన్నది మూతపడి ఉందన్నమాట ఈ ఆర్వో ప్లాంట్ అనేది. ఈరోజు దానికి అసలు అమల్లోకి రావటం అంటే నిజంగా చాలా పెద్ద ప్రాజెక్ట్, చాలా ఖర్చుతో కూడుకున్నది కూడా అనమాట. అసలు అడిగిన వెంటనే కాదనకుండా మా స్కూల్ నుండి, అలాగే ఇదే కాదండి మొత్తం స్కూల్ క్లీనింగ్ కూడా సార్ అనమాట మొన్న చేపించారు. నిజంగా సారు మా స్కూల్కి చేసిన సేవలు ఈ 77, 78 బ్యాచ్ వాళ్ళు చేసిన సేవలు మేము నిజంగా మర్చిపోలేనటువంటివండి. ప్రపంచ దేశాల్లో భారతదేశ ప్రతిష్టను మసకబార్చే మాదక ద్రవ్య వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని, డ్రగ్స్ రహిత భారత్ అనే విధానం కోసం యువతరం ప్రతినబూనాలని బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు విద్యార్థులకు మాదక ద్రవ్య రహిత భారత్ విధానాన్ని విపులీకరించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని వివేకా సెంట్రల్ స్కూల్ ఆడిటోరియంలో మంగళవారం నవ ముక్త భారత్ అభియాన్, మిషన్ స్పందన్, రాజయోగిని దాది ప్రకాశమణి పావన స్మృతి సందర్భంగా మాదక ద్రవ్యాల వల్ల కలిగే ఏర్పాట్ల నష్టాలను విద్యార్థులకు వివరించారు. డ్రగ్స్ రహిత భారత్ కోసం ప్రతిజ్ఞ చేయించారు. బ్రహ్మకుమారి సునంద సోదరి ముఖ్య అతిథిగా పాల్గొని తమ సుదీర్ఘ ప్రసంగంలో భారతదేశం యొక్క గొప్పతనం, యువత నిలబడేందుకు క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు విలువలు పెంపొందించుకోనున్నారు. మాదక ద్రవ్య పరిచయం సరదాగా మొదలై తర్వాత అగాధంలోకి నెట్టేస్తుందని, యువత భవిష్యత్తుకు దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. విద్యాసంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ కార్యక్రమ ఆవశ్యకతను, బ్రహ్మకుమారి సంస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వ డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం చేపట్టిన తీరును వివరించారు. కార్యక్రమంలో విద్యాసంస్థ సీఈఓ వెంకట్రావు, రామరాజు, ఐ వెంకట్రావు, రాధా, ప్రిన్సిపల్ శంకర్, మురళి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫోన్ ఉంది, ఫోన్ ఎంత ఉంటుందండి? ఇంత ఉంటుంది. పెద్ద ఫోన్ తీసుకున్నాం. ఇంత పెద్ద ఫోను మనల్ని తలెత్తనీయకుండా తల వంచేటట్లు చేస్తుంది. ఇంత చిన్న గుట్కా ప్యాకెట్, పాన్ పరాగ్ ప్యాకెట్ ఉంది, అది ఎంత ఉంటుంది? ఆ ప్యాకెట్ సైజు 2 అంగుళాలు 1.5 అంగుళం ఉంటుంది. కానీ అందులో ఉండేది మాత్రం ఒక 6 అంగుళం కన్నా తక్కువే ఉంటుంది. కానీ అదేం చేస్తుంది? 6 అడుగుల మనిషిని బానిసం చేసింది. ఇప్పుడు ఇక్కడ ఎవరు పవర్ఫుల్ అయిపోయారు? మనల్ని ఎవరైనా పట్టుకొని నువ్వు చేతగానోళ్ళు అన్నారనుకోండి, మనకి ఎంత కోపం వస్తుంది. అంటే ఇప్పుడు మనం ప్యాకెట్లో ఉన్నామా? ప్యాకెట్ మన లోపల ఉందా? మనం ప్యాకెట్ లోపలికి వెళ్ళిపోయాం కదా, దానికి ఆధీనమైపోయాం. అది మన జీవితాన్ని ముడుచుకుపోయేటట్లు చేసింది. మాటకి ఏదైతే అనేక రకాల వ్యసనాలు, బలహీనతల యొక్క సంకెళ్లతోటి మనం కట్టేశామో ఆ సంకెళ్ళని మనం విడిపించాలి. ఆ భారత మాత ఏదైతే ముద్దు బిడ్డలం అన్నామో ఆమె గౌరవాన్ని ప్రపంచ దేశాల ముందు మనం ప్రఖ్యాతి చెయ్యటం కోసం నేను కట్టుబడి ఉంటాను, నేను నిలబడి ఉంటాను అన్న సంకల్పం చేసుకోవాలి. ఎవరు చెప్పినా సరే పాజిటివ్ తీసుకోవాలి మనం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వాట్ ఎవర్ డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ ఏదున్నా సరే వాటికి
దూరంగా ఉండడం మంచిది, బికాస్ మన లైఫ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది వాటికి దూరంగా ఉంటాయి. సో వారి నుంచి let us take one oath from them, and thank you for conducting this program in our school and choosing us. Thank you, ma'am. నష అంటే మత్తు పదార్థాలు, ఈ మత్తు పదార్థాల నుంచి విముక్తమైనటువంటి భారత్ని మరి నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో మరి ఆగస్టు 6వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఒక 2 వారాల పాటుగా భారతదేశ వ్యాప్తంగా ఒక మంచి ప్రోగ్రామ్ని వారు రూపొందించారు. దానిలో భాగంగా ఈ బ్రహ్మకుమారీస్ వారు అంటే మౌంట్ ఆబు రాజస్థాన్ హెడ్ ఆఫీస్ ఉన్నటువంటి ఈ బ్రహ్మకుమారీస్ వారి యొక్క సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉండటంతో, అలాగే భారతదేశంలో అన్ని పట్టణాల్లో కూడా ఉండటంతో వారికి ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పడం జరిగింది. ఈ 2 వారాల ప్రోగ్రాంలో కూడా మరి విద్యార్థుల్ని, అది స్కూల్ విద్యార్థులు కానివ్వండి, కాలేజీ విద్యార్థులు కానీ కలిసి వారికి మంచి బోధన చేసి ఈ మత్తు పదార్థాల పట్ల అవగాహన ఏర్పాటు చేసి దాని పట్ల దూరంగా ఉండేలాగా, అంటే ఖైని అలాగే ఈ మధ్య వచ్చినటువంటి కొత్త డ్రగ్స్ కానివ్వండి, గంజాయి కానివ్వండి, వీటన్నిటికీ దూరంగా ఉండాలి విద్యార్థులు. ఇవి అన్నిటికీ దూరంగా ఉండేలాగా ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందించారు. దీనిలో భాగంగా మరి మన విద్యార్థులందరి చేత కూడా వివేకానంద సెంట్రల్ స్కూల్ విద్యార్థులు మరి సుమారు 700 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. ఈ అందరి విద్యార్థుల చేత ఒక ప్రతిజ్ఞని ఇక్కడ తీసుకునేలాగా కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మన లోకల్గా తెనాలిలో ఉన్నటువంటి బ్రహ్మకుమారి సంస్థలో ఉన్నటువంటి ముఖ్యులు సునందా సిస్టర్ గారు, అలాగే రాధా సిస్టర్ గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు, వీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి విద్యార్థులందరికీ కూడా ఈ మాదక ద్రవ్యాల పట్ల ఒక అవగాహన కల్పించడం, వాటి దూరంగా ఉండటం వల్ల వచ్చే మేలేమిటి, వాటి కనుక బానిసలైతే వచ్చే ఇబ్బందులు ఏమిటి, అవన్నీ చక్కగా వివరించి విద్యార్థులకి మరి ఒక ప్రతిజ్ఞని ఈరోజు చేయించడం జరిగింది. ఒకరి కోసం ఒకరుగా జీవించాలన్న మహాసంకల్పం ఉన్న మన వివాహ వ్యవస్థను అపహాస్యం చేసే పరిస్థితులకు అద్దం పడుతుందని ఓ భర్త ఆవేదన. తన భార్యా బిడ్డల నుండి తనకు ప్రాణహాని ఉందని, పోలీసుల రక్షణ కల్పించాలని విశ్వనాథుని మురళి అనే ఒక భర్త తన భార్యా బిడ్డల తీరును వివరిస్తూ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విశ్వనాథుని మురళి అనంతరం మీడియా ముందుకొచ్చి తన ప్రస్తుత పరిస్థితి వివరించారు. తను కొలకనూరు గ్రామంలోని కాజీపేట వద్ద V9 గవర్నమెంట్స్ యజమానిని సుమారుగా ₹1 కోటి విలువ చేసే మెటీరియల్ ఉన్నాయని, తను లేని సమయంలో 50 లక్షలు విలువ చేసే మెటీరియల్ రూపంలో ఉన్న నగదును తన భార్య కుటుంబ సభ్యులు మాయం చేశారని, డబ్బులేమయ్యాయని ప్రశ్నించేందుకు తన భార్య అనిత, కొడుకు పవన్, కుమార్తె లిఖిత మరికొందరు నెల 5వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో కర్రలు, కత్తులు, మరణాయుధాలతో తనపైన దాడి చేసి బట్టలు చించివేసి పెట్రోల్తో నిప్పంటించబోయారని వారి నుండి బయటపడిన విధానం వినిపించారు. తన కుటుంబ సభ్యులతో పాటు మరికొంతమంది వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ఖచ్చితంగా తనకు భార్యా బిడ్డల వల్ల ప్రాణహాని ఉందని పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. గతంలో కూడా దానికి పాల్పడ్డారని, అప్పుడు జిల్లా ఎస్పీని ఆశ్రయించగా రూరల్ పోలీసులను కలవమని చెప్పారన్నారు. అప్పటి నుంచి కొంతకాలం సజావుగానే ఉన్నారని, మరలా డబ్బుల వివరాలు అడిగినందుకు హత్యాయత్నానికి పాల్పడుతున్నారని తెలిపారు. నాకైతే ప్రాణహాని ఉంది సార్. ఎందుకంటే మా భార్య, బాబు, పాప కాకుండా దీంట్లో మేము వచ్చేదానికి 4 వచ్చి నిల్చున్నారు సార్. రెండోది ఇప్పుడు కూడా నాకు ఫోన్ మెసేజ్ వస్తుంది సార్, నాకు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళే దమ్ముందా నీకు అని చెప్పేసి, నేను ఎట్లయినా చంపేస్తాం, వచ్చే కరెక్ట్గా ఇదే రోజు వారానికి నేను చంపేస్తామంటున్నారు సార్. నా బెదిరించింది వేరే ద్వారా వచ్చింది సార్. నన్ను మా వైఫ్, మా బాబు, మా పాప దగ్గర నుంచే కాకుండా బయట వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సార్. దీంట్లో ఖచ్చితంగా నా ప్రాపర్టీస్ పోయినాయి సార్. 4 కోట్ల ప్రాపర్టీస్ మీరు పరిశీలించండి, మీకు ప్రశ్నిస్తాను సార్. ఆ ప్రాపర్టీస్ పోయినా నేను బతకగలను, కనీసం ప్రాణం ఉండాలనే దీంతో చాలా భయపడతా నేను. మేము వేడుకుంటున్నాను సార్. నాకు ఎలా ముందుకు నాకు 100% నాకు ప్రొటెక్షన్ కావాలి సార్. నాకు గుంటూరు ఎస్పీ గారు, లేకపోతే డిఎస్పీ గారు, తెనాలి డిఎస్పీ గారు, నేను వేడుకుంటున్నాను సార్ దండం పెట్టి. నాకైతే థ్రెట్ ఉంది సార్. నేను మాట్లాడితే కూడా వణిగిపోతున్నాను సార్. నాకు అంత భయం వేస్తుంది. నా భార్య మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇదే మీడియాలో మీకు 5 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తే ఏదో పాపం పెట్రోల్ పోసింది, నువ్వు సరిగ్గా నుంచుని తగలేసుకోలేకపోయావు, నన్ను తిడతారు మీరు. ఆ పరిస్థితిలో ఉంది సార్ మా భార్య. అంత టాలెంట్ ఉంది, చెప్పిద్ది, నన్ను మాత్రం చంపించేసింది సార్. నా ప్రాపర్టీస్ కూడా, నేను బిజినెస్ వేరే విషయం కూడా నాకు వద్దు సార్. నా ప్రాణాలు కాపాడాలి. నా ప్రాణాలకి థ్రెట్ ఉంది, ఖచ్చితంగా థ్రెట్ ఉంది. మీరే కాపాడాలి సార్. పోలీసు వారిని నాకు గట్టి నమ్మకం ఉంది సార్. దుగ్గిరాల నిమ్మగడ్డ ఫౌండేషన్ జిల్లా పరిషత్ పాఠశాల నందు మంగళవారం జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ICDS ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిక్షణ 3 రోజుల పాటు జరగనుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు M. జయరత్న వాణి హాజరై దీపారాధన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ICDS ప్రాజెక్ట్ సూపర్వైజర్ S. భవానీ, వాణి, DRBలు ఉన్నం ప్రసాద్, గోపీనాథ్, ఉయ్యూరు నాగేశ్వరరావు, 55 మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవానీ మాట్లాడారు. హై స్కూల్లో జ్ఞానజ్యోతి ట్రైనింగ్ ప్రారంభించి ఈ యొక్క అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి 0 నుంచి 6 సంవత్సరాల పిల్లల యొక్క మైల్ స్టోన్ డెవలప్మెంట్
అలాగే వాళ్ళ యొక్క సమగ్ర అభివృద్ధి, శారీరక అభివృద్ధి, భాషాభివృద్ధి, మానసిక అభివృద్ధి, సాంఘికాభివృద్ధి, మరి అలాగే భావోద్వేగ అభివృద్ధులు ఎలా మరి జరుగుతున్నాయో వాటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అంగన్వాడీ కార్యకర్తలు మరి అంగన్వాడీ కేంద్రాల్లో ఎలా చేయాలనేది కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ఈ యొక్క 3 days ట్రైనింగ్లో వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మెగా డిఎస్సీ ఆత్మగౌరవ ర్యాలీలో పాల్గొన్న ఉపాధ్యాయులు కండగా టీడీపీ శ్రేణులు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. న్యాయవాదిపై దాడి కేసులో ఎంపీపీతో సహా 4 అరెస్ట్, డీఎస్పీ బి జనార్దన్ రావు. రణరంగ చౌక్లో క్విట్ ఇండియా ఉద్యమ దేశభక్తులకు నివాళి కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు, మున్సిపల్ కమిషనర్ జిఆర్ అప్పలనాయుడు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.